చేసుకొని మనము కనుక్కుంటే మన ఆన్సర్ ఎంత 40. నెక్స్ట్ క్వశ్చన్ 80 మీటర్ల పొడవు 40 మీటర్ల వెడల్పు గల ఒక ప్లాట్ చుట్టూ 3 మీటర్ల వెడల్పు గల బాటను నిర్మించారు. అయితే బాట వైశాల్యం ఎంత? చాలా సింపుల్ క్వశ్చన్ ఇది. డైరెక్ట్గా 8th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉన్న క్వశ్చన్. ప్రతిసారి డిఎస్సిలో ఈ మోడల్లో ఒక క్వశ్చన్ టెట్లో కానీ డిఎస్సిలో కానీ పేపర్ 1లో కానీ పేపర్ 2లో కానీ గురుకులో కానీ టీజీటీ పీజీటీ ఎక్కడో దగ్గర ప్రతిసారి ఈ మోడల్లో క్వశ్చన్ ఇస్తున్నాడు. ఓకే రైట్. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఒక డయాగ్రామ్ ఇలా ఒక దీర్ఘ చతురస్రం, ఎందుకు పొడవు వెడల్పు వేరువేరున్నాయి కాబట్టి దీర్ఘచతురస్ర ప్లాట్ చుట్టూ 3 మీటర్ల విడ్త్ తోటి, సో 3 మీటర్ల విడ్త్ తోటి ఏం చేస్తాను నేను ఇలా ఒక బాట తీసుకున్నాను. సో 3 మీటర్ల విడ్త్ తోటి ఇలా బాట తీసుకుంటే ఈ బాట యొక్క వైశాల్యం అడిగిండు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇలా బాట ఉన్నట్టుగా మీరు ఊహించుకోండి, అన్నిట్లో కూడా సేమ్ ఉన్నట్టుగా ఇలా బాట ఉన్నట్టుగా ఊహించుకోండి. ఓకేనా? సో రైట్, మొత్తం 3 మీటర్ల వెడల్పు తోటి బాట ఉంది ఇలా. సో బాట వైశాల్యం కనుక్కోవాలంటే ముందు లోపలి వైశాల్యము బయటి వైశాల్యం తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు బయటి యొక్క లోపలి పొడవులు ఇది 80 అన్నాడు, ఇది 40 అన్నాడు. సో అప్పుడు ఏమొస్తుంది, ఇక్కడ విడ్త్ ఎంత 3 మీటర్స్ కాబట్టి 3 + 3 686 అవుతుంది. అప్పుడు దీని యొక్క వెడల్పు ఎంత అవుతుంది, ఇక్కడ 3 మీటర్స్ ఇక్కడ 3 మీటర్స్ కాబట్టి ఇది 46 మీటర్స్ అవుతుంది. సో అవుటర్ ఏరియా మైనస్ ఇన్నర్ ఏరియా అంటే ఏమొస్తుంది, 46 × 86 కనుక్కోవాలి, అలానే 40 × 80 కనుక్కోవాలి. సో రెండింటి మైనస్ చేస్తే వచ్చేది ఆన్సర్. 4 × 8 = 32, 3200. నెక్స్ట్ 86ని మనం 46తో కనుక మనం మల్టిప్లై చేసినట్టయితే ఏమొస్తుంది, 6 × 6 = 36, 51. నెక్స్ట్ ఎంత 4 × 6 = 24. నెక్స్ట్ 32 అంటే 34 వస్తుంది, 6 వస్తుంది ఇక్కడ. నెక్స్ట్ ఎంత కరెక్ట్గా 4 × 6 = 24, 4 × 8 = 32, 32, 2 అంటే 34 కరెక్టే. 6, 5, 9, 3 ఎంత వచ్చింది 3596. సో 3956, 3956. సో ఇక్కడ 3956 అనేది వస్తుంది మనకు, 3956. రెండింటిని మైనస్ చేస్తే మనకు ఆన్సర్ ఎంత వస్తుందంటే 756 వస్తుంది. సో ఇచ్చిన ఆప్షన్లో 756 100% కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ రాంగ్ పడింది ఆన్సర్ వచ్చేసి 756. సో ఇక్కడ 756 అనేది కరెక్ట్ ఆన్సర్, ఎందుకంటే 80% కూడా మనకు 786 రాదు. నార్మల్గా అవుటర్ ఏరియా మైనస్ ఇన్నర్ ఏరియా, బయటి దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యము మైనస్ లోపలి దీర్ఘచతురస్రం వైశాల్యం సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చేదే మనకు బాట వైశాల్యము. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 756 చదరపు సెంటీమీటర్. సో ఇది ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 30 సెంటీమీటర్స్ పొడవు, 15 సెంటీమీటర్స్ వెడల్పు మరియు 8 సెంటీమీటర్స్ ఎత్తు. 30 సెంటీమీటర్స్ పొడవు, 15 సెంటీమీటర్స్ వెడల్పు, తర్వాత ఎత్తు. సో ఇక్కడ 15, 30 and 8 కొలతలు గల దీర్ఘఘనము ఘనపరిమాణము మరియు ప్రతి భుజము 16 సెంటీమీటర్స్ గల సమఘనము ఘనపరిమాణము తేడా. అంటే ఏంది, ఇక్కడ ఒక దీర్ఘఘనం ఉన్నది, ఒక సమఘనం ఉన్నది. దీర్ఘఘనం యొక్క ఘనపరిమాణం నుంచి సమఘనం యొక్క ఘనపరిమాణం తేడా అంటున్నాడు. మరి తేడా అన్నప్పుడు మనం ఏం చేయాలంటే క్లియర్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఘనపరిమాణం కనుక్కోవాలి. ఘనపరిమాణం కనుక్కుంటే ఏమొస్తుంది చెప్పండి, ఇక్కడ ఘనపరిమాణ సూత్రం ఏంది, L × B × H. సో L × B × H అంటే 30 × 15 × 8. నౌ సింప్లిఫై చేస్తే 15 8 = 120. నెక్స్ట్ 120 × 3 అంటే 36, 360. సో 3600. ఓకేనా? నెక్స్ట్ తర్వాత దీర్ఘఘనం ఘనపరిమాణం ప్రతి భుజము 16 సెంటీమీటర్స్ గల సమఘనము. మన సమఘనము అన్నప్పుడు మనకు ఘనపరిమాణ సూత్రం A³ కాబట్టి 16 × 16 × 16. 16 = 256, 256 16 సో 256 16 మల్టిప్లై చేస్తే 16 6 96, 16 5 80, 89. నెక్స్ట్ 32 అంటే 40, 4096. సో నౌ 4096. ఈ రెండింటి కనుక మైనస్ చేస్తే మనకి ఏమొస్తుంది అంటే క్లియర్గా మనకు ఎంత వస్తుంది, 496. సో 496 వచ్చేస్తుంది. ఇచ్చిన ఆప్షన్ ఎక్కడ ఉంది, ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో క్లియర్గా అతి పెద్ద దీర్ఘఘనం యొక్క ఘనపరిమాణము మైనస్ అతి చిన్న దీర్ఘఘనం యొక్క ఘనపరిమాణం, సమఘనము ఘనపరిమాణం. దీర్ఘఘన ఘనపరిమాణ సూత్రం పొడవేంటి వెడల్పేంటి ఎత్తు, సమఘనం యొక్క ఘనపరిమాణ సూత్రం
a cube అంటే 16 into 16 into 16. So now simplify లో మన ఆన్సర్ ఎంత వచ్చింది 496. Our answer is 496. Next question. If under root of x minus 1 into y plus 2 equal 9, x and y being positive whole numbers, then the values of x and y represents are under root of x minus y plus 2 equal 9, under root of x minus y into y plus 2 equal 9, x కామా yలు ధన పూర్ణాంకములు మరియు x మరియు yలు విలువలు కనుక్కోండి. ఇది క్వశ్చన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం కరెక్ట్గా అబ్జర్వ్ చేసినట్టయితే x మైనస్ y అనే ఒక ఈక్వేషన్ ఇచ్చిండు. x మైనస్ y ఇంటూ y ప్లస్ 2 ఇజ్ ఈక్వల్ టు, ఇక్కడ రూట్ తీసేస్తున్నామంటే రైట్ సైడ్ ఏం రాసుకోవాలి 9 స్క్వేర్ అంటే 81. ఎప్పుడైనా లెఫ్ట్ సైడ్లో రూట్ ఉంది, రూట్ కనుక రిమూవ్ చేయాలనుకుంటే రైట్ సైడ్ స్క్వేర్ చేసుకోవాలి. సో లెఫ్ట్ సైడ్ మనం మైనస్ రూట్ని తీసేసినప్పుడు రైట్ సైడ్ స్క్వేర్ చేస్తే 81. ఇప్పుడు మనం దీన్ని సాల్వ్ చేయడం అనేది చాలా టేకింగ్ టైం, సో రిస్క్తో కూడుకున్నది. కాబట్టి ఈజీగా మనం ఏం చేయొచ్చు అంటే ఈక్వేషన్ వచ్చిన తర్వాత ఇందులో ఏ ఆప్షన్స్ అప్లై చేస్తే మనకు ఆన్సర్ అనేది పాజిబుల్ అవుతుందో చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ప్లేస్ నేను 10 రాసాను అనుకోండి, 10 మైనస్ 1 9 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 9 వస్తుంది. సో 9 9 81. క్లియర్గా మనకు ఆప్షన్ ఏ ఆన్సర్ వచ్చేస్తుంది. సో 10 మైనస్ 1 ఇంటూ 10 ప్లస్ 2. సో నౌ సింప్లిఫికేషన్లో ఏమొస్తుంది చెప్పండి, ఇక్కడ 9 ఇది 12. సో 12 9 జా 108. సో ఇక్కడ 108 ఈజ్ ఈక్వల్ టు 81. కాబట్టి అవర్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ రాంగ్. ఆప్షన్ బి చూడండి, ఒకసారి ఆప్షన్ బి అప్లై చేయండి. దీంట్లో ఏమొస్తుంది 10 మైనస్ 1 ఇక్కడ ఒక్క నిమిషం, ఇక్కడ మనం ఏం రాసాము వై వాల్యూ రాయాలి. సో వై వాల్యూ వచ్చేసి 7 ఇక్కడనా, సో అందుకే రాంగ్ ఎందుకు వస్తుందని చూస్తున్నాను. సో ఇక్కడ వై వాల్యూ వచ్చేసి మనకి ఎక్స్ వాల్యూ కరెక్ట్ రాస్తాము, వై వాల్యూ వచ్చేసి మనకి ఇక్కడ ఎంత ఉంది 7 ఉంది. సో వై వాల్యూ 7 రైట్. సో ఇక్కడ ఎక్స్ మైనస్ 1 అంటే 10 మైనస్ 1 అంటే 9 వస్తుంది. వై అన్నప్పుడు 7 ప్లస్ 2. సో 7 ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు ఎంత 9. సో 9 9 జా 81. సో 81 ఈజ్ ఈక్వల్ టు 81. సో ఎప్పుడైతే 81 ఈజ్ ఈక్వల్ టు 81 అయిందో సో అవర్ ఆన్సర్ ఈజ్ కరెక్ట్. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. అంటే యాక్చువల్గా దీన్ని సాల్వ్ చేయాలి. ఆల్జిబ్రిక్ ఈక్వేషన్ పరంగా అయితే మొత్తం సాల్వ్ చేసి సింప్లిఫై చేస్తాము. స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేసినప్పుడు ఇక్కడ మనకు ప్లస్ ఆర్ మైనస్ అనేది వస్తుంది. ప్లస్ ఆర్ మైనస్ 81 వస్తుంది. ఒకసారి ప్లస్ తీసుకొని సాల్వ్ చేసి ఒక ఈక్వేషన్, మైనస్ తీసుకొని సాల్వ్ చేసి ఒక ఈక్వేషన్, ఆ రెండింటిని సాల్వ్ చేసి ఎక్స్ వాల్యూ వై వాల్యూ వస్తుంది. ఇట్ ఈస్ సో మెనీ టైం టేకింగ్. బట్ ఈజీ మెథడ్ ఏంటంటే క్లియర్గా ఆప్షన్స్ అప్లై చేసుకుంటూ వెళ్ళిపోవడమే. సో మన అదృష్టం బాగుంది కాబట్టి ఆప్షన్ ఏనే సక్సెస్ అయిపోయింది. సో ఆన్సర్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ క్లియర్. సో ఆల్జిబ్రాకి సంబంధించినటువంటి మనకు స్క్వేర్స్ స్క్వేర్ రూట్స్ అనే టాపిక్ నుంచి క్వశ్చన్ అడిగాడు. అండర్ రూట్ ఆఫ్ 24 ఏం రాసుకోవచ్చు మనం అంటే 4 6 అని రాసుకోవచ్చు. ప్లస్ 216 ఏం రాసుకోవచ్చు అంటే 36 into 6 అని రాసుకోవచ్చు. అలానే బై అండర్ రూట్ ఆఫ్ 96 ఏమని రాసుకో 16 into 6 అని రాసుకోవచ్చు. నౌ సింప్లిఫైలో ఏమొస్తుంది 4 రూట్ నుంచి బయటకు వస్తే 2 root 6 అవుతుంది. అలానే 36 రూట్ నుంచి బయటకు వస్తే 6 root 6 అవుతుంది. బై కింద 4 root 6 అవుతుంది. సో నౌ సింప్లిఫై చేస్తే 2 root 6 6 root 6, ఇక్కడేమో రూట్ 6లు 6 ఉన్నాయి, రూట్ 6లు 2 ఉన్నాయి. సో మొత్తం ఎడిషన్ చేస్తే 8 root 6. సో 8 root 6 బై 4 root 6. నౌ సింప్లిఫై చేస్తే మనకి రూట్ 6 రూట్స్ కట్ అయిపోతే 4 1 జా 4 2 జా. సో ఆన్సర్ ఈజ్ 2. ఆప్షన్ ఇచ్చిన ఆప్షన్ ఎక్కడుంది, ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇలా మనము ప్రాబ్లమ్ని ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, if x by 7 minus x by 8 is equal to 20, x by 7 minus x by 8 is equal to 20. సో ఈక్వేషన్ మనం సాల్వ్ చేసి x వాల్యూ ఫైండ్ చేయాలి. మరి ఇక్కడ ఈక్వేషన్ ఎలా సాల్వ్ చేస్తాం ఒకసారి చూడండి. LCM, సో 8 1 జా 8 into x 8x minus 7 into x 7x by 7 8 జా 56 is equal to 20. Now simplification లో 8x minus 7x అంటే 1x. సో 1x is equal to ఎంత వస్తుంది మనకు 56 into 20. సో 56 20 అంటే x is equal to 112 0. 56 2 112 0. సో ఇచ్చిన ఆప్షన్లో 1120 ఎక్కడ ఉంది, ఆప్షన్ 3 is the right answer. ఇలా ఈక్వేషన్ మనం సాల్వ్ చేసి ఆన్సర్ రాబట్టవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఫ్యాక్టర్స్ ఆఫ్ 9 of x
ప్లస్ వై హోల్ స్క్వేర్ మైనస్ 16 ఆఫ్ ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్. సో దీన్ని మనం ఎలా చేస్తాము అంటే 9 ఏమని రాసుకోవచ్చు అంటే 3 ఆఫ్ ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్, మొత్తానికి హోల్ స్క్వేర్, మైనస్ దీని ఏం రాసుకోవచ్చు 4 ఆఫ్ ఎక్స్ మైనస్ వై మొత్తానికి హోల్ స్క్వేర్. సో ఆఫ్టర్ సింప్లిఫికేషన్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా, నార్మల్గా మనకి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా ఏముంటుంది, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. సో ఏ ప్లస్ బి ఏ మైనస్ బి ఇస్ ద ఆన్సర్ ఫార్ములా. సో నా ఇందులో ఫార్ములా అప్లై చేస్తే ఏమొస్తుంది చెప్పండి, డైరెక్ట్గా మల్టిప్లై చేసుకుంటూ రాస్తున్నాను 3x ప్లస్ 3y ఏ ప్లస్ బి, ఏ ప్లస్ బి అన్నప్పుడు 4x మైనస్ 4y ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, ఏ మైనస్ బి అన్నప్పుడు 3x ప్లస్ 3y మైనస్ 4x మైనస్ మైనస్ ప్లస్ 4y. సో నౌ సింప్లిఫై చేస్తే మనకి ఏమొస్తుంది 7x మైనస్ y ఇంటూ ఇక్కడ సింప్లిఫై చేస్తే ఎంత వస్తుంది, ఇక్కడ మనకు 7y మైనస్ x వస్తుంది. సో ఇచ్చిన ఆప్షన్లో ఎక్కడ ఉంది 7x మైనస్ y ఇంటూ 7y మైనస్ x, ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇలా ఆల్జిబ్రిక్ ఈక్వేషన్స్ కూడా మన క్వశ్చన్స్ ఎగ్జామ్స్లో ఇచ్చినప్పుడు సులభంగా ఎలా చేసుకోవచ్చు అనేది మనం చూసాం. నెక్స్ట్ క్వశ్చన్, మొదటి 10 ప్రధాన సంఖ్యల సగటు మీద ప్రతి ఎగ్జామ్లో ఒక క్వశ్చన్, అది అంక మధ్య సగట, మధ్యగతమా, బాహుళకం అనేది కాకుండా జనరల్గా కూడా సగటు మీద క్వశ్చన్ ఇస్తున్నాడు. సో ఇక్కడ మనకు స్టాటిస్టిక్స్ సంబంధించిన క్వశ్చన్, ఫైండ్ ద మీన్ ఆఫ్ ఫస్ట్ 10 ప్రైమ్ నెంబర్స్. మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ 10 ప్రైమ్ నెంబర్స్ ఏముంటాయో చూస్తే, ఏదైనా ఒక సంఖ్య 1 మరియు అదే సంఖ్య అను 2 కారణాంకాలు మాత్రమే కలిగి ఉంటే అటువంటి సంఖ్యలను ప్రధాన సంఖ్యలు అంటారు. సో 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23, 29. These are the first 10 prime numbers. ఓకే, బట్ వాట్ వీ వాంట్, సో ప్రధాన సంఖ్యల సగటు కనుక్కోమంటున్నాం. మరి సగటు ఈజ్ ఈక్వల్ టు సూత్రం ఏంటి అంటే, సగటు ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. రాసుల మొత్తం బై రాసుల సంఖ్య అంటే సమ్ ఆఫ్ ఈవెంట్స్ బై నెంబర్ ఆఫ్ ఈవెంట్స్. సమ్ ఆఫ్ ఈవెంట్స్ అంటే మొత్తం ఎడిషన్ చేస్తే ఏమొస్తుంది మనకు 129 వస్తుంది, బై 10 ఉన్నాయి, కింద 0 ఉంది కాబట్టి పైన ఒక అంకె తర్వాత పాయింట్ అంటే 12.9. సో అవర్ ఆన్సర్ ఈస్ 12.9. సో ఇచ్చిన ఆప్షన్ 12.9 ఎక్కడ ఉంది, ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇలా మనం సింపుల్గా క్వశ్చన్ని మనం సాల్వ్ చేసుకోవచ్చు. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్, ఆరోహణ క్రమములో ఉన్న రాసులు 10, 12, 14, x-3, x ప్లస్ 2, 25, ఇలా మధ్యగతం 19 అయినా x విలువ ఎంత? ద మీడియన్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్, ఇలా అబ్జర్వేషన్ ఇచ్చాడు. వెన్ అరేంజ్డ్ ఇన్ అసెండింగ్ ఆర్డర్, ఆల్రెడీ ఆరోహణ. జనరల్గా మధ్యగతము కనుక్కోవాలంటే బేసిక్ ఫార్ములా ఏంటంటే, ఇవ్వబడిన దత్తాంశాన్ని ఆరోహణ క్రమంలో రాసి మధ్యన ఉన్న విలువనే మధ్యగతంగా తీసుకుంటాము. ఆల్రెడీ క్వశ్చన్లో మధ్యగతం ఇచ్చింది కాబట్టి క్లియర్గా ఆల్రెడీ ఆరోహణ క్రమం అనేది ఇక్కడ మెన్షన్ చేసింది కాబట్టి మనం మార్చాల్సిన అవసరం లేదు. సో వాస్తవానికి ఇక్కడ 10, 12, 14, x-3, నెక్స్ట్ x, x ప్లస్ 2, 25. సో ఇలా మనం నెంబర్స్ తీసుకున్నప్పుడు ఆరోహణ క్రమం అన్నప్పుడు మనకి ఏమొస్తున్నాయి, ఆల్రెడీ ఆరోహణ క్రమం ఉంది కాబట్టి 1, 2, 3, 4, 5, 6, 7. ఎన్ని వచ్చినాయి ఇక్కడ, x-3, x ప్లస్ 2, 25, 1, 2, 3, 4, 5, 6, 7 వచ్చినాయి. సో 7 అనే కాబట్టి మధ్యగతం ఎంత అంటే x-3. ఆల్రెడీ మధ్యగతం ఎంత ఇచ్చింది ఇక్కడ 19. సో దేర్ ఫోర్ మనకు ఆన్సర్ ఎంత అంటే x-3 ఈజ్ ఈక్వల్ టు 19. సో అప్పుడు x ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 3 అటు వచ్చేస్తే 22. సో -3 అటు వస్తే +3, 19 + 3 అంటే 22, x వాల్యూ ఎంత అంటే 22. ఇలా క్వశ్చన్ అంటే గివెన్ డెఫినేషన్లో మధ్యగతం ఇచ్చిండు, మనము డేటా ప్రకారం మధ్యగతం కనుక్కున్నాము, రెండింటిని ఈక్వల్ చేసేస్తే మనకి x వాల్యూ అనేది వచ్చేసింది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, x1, x2, x3, so on x10 రాసుల సరాసరి 25 అయినా x1 + 3, x2 + 6, x3 + 9, so on x30 +
30 రాసుల సరాసరి ఎంత. మరి ఈ క్వశ్చన్కు సులభంగా మనం ఆన్సర్ ఎలా చేయొచ్చు అంటే ఒక్కసారి ఇక్కడ చూడండి, జనరల్గా మనం ఇక్కడ ఈ రాసుల యొక్క సరాసరి ఇచ్చింది కాబట్టి సేమ్ రాసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్ట్ షార్ట్ కట్ చెప్తున్నాను. సో క్లియర్గా ఫస్ట్ x1 x2 x3 సో ఆన్ అనే రాసుల సరాసరి 25. ఎక్స్ట్రా ఏమున్నాయి ఇంకా x1 + 3 x2 + 6 x3 + 9 సో ఆన్ x30 + 30 రాసుల సరాసరి అన్నప్పుడు మనం ఏం తీసుకోవాలంటే 3 6 9 సో ఆన్ 30 అప్ టు 30 వరకు నెంబర్స్. 3 1s 3 2s 3 3s. సో 3 కామన్ తీసినప్పుడు మనకు వచ్చే నెంబర్స్ ఏంటి అంటే సో సహజ సంఖ్యలు. 3 కామన్ తీస్తే మనకు ఇందులో 3 కామన్ తీస్తే వచ్చే సంఖ్యలు సహజ సంఖ్యలు. మరి సహజ సంఖ్యల యొక్క సగటు కనుక్కోవడానికి ఫార్ములా n+1/2. సహజ సంఖ్యల యొక్క సగటు కనుక్కోవడానికి ఫార్ములా. సో డైరెక్ట్గా షార్ట్ కట్ సహజ సంఖ్యల యొక్క సగటు కనుక్కోవడానికి ఫార్ములా n+1/2 కాబట్టి సో ఏమొస్తుంది మన ఆన్సర్ అంటే 25 + 3 ఇంటూ n అంటే ఇక్కడ ఎన్ని ఉన్నాయి, ఎన్ని నెంబర్స్ ఉన్నాయి మొత్తము క్లియర్గా నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని, సో 10 టర్మ్స్ కాబట్టి క్లియర్గా 10. సో 10 + 1 అంటే 11/2 వస్తుంది. సో 11/2 ఉన్నప్పుడు మనకు ఎల్సిఎం తీసుకొని సింప్లిఫై చేస్తే మనకి ఏమొస్తుంది 25 + 33/2 అంటే మనకు 16.5 వస్తుంది. సో 25కు 16.5 యాడ్ చేస్తే 41.5. ఇచ్చిన ఆప్షన్లో 41.5 ఎక్కడుంది, ఆప్షన్ 41 పాయింట్, ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇలా ప్రాబ్లమ్ని ఈజీగా మనం సాల్వ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఖచ్చితంగా స్టాటిస్టిక్స్ మీద మినిమం 3 బిట్స్ వరకు వస్తున్నాడు. సో ఆల్రెడీ ఇప్పుడు మనము చూసాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి క్లియర్గా, ఒక త్రిభుజములోని కోణాల నిష్పత్తి 1:3:5 అయినా ఆ కోణాలలో పెద్ద కోణము కనుక్కోండి. మరి జనరల్గా త్రిభుజంలోని 3 కోణాల మొత్తము 180 డిగ్రీలు కాబట్టి ఇక్కడ ఒక x అనుకోండి ప్లస్ 3x + 5x నిష్పత్తి నుంచి బయటికి వస్తే ఇలా వేరియబుల్స్ రాసుకోవాలి. 1x 3x 5x వాటి మొత్తం = ఎంత అంటే 180. సింప్లిఫై చేస్తే మనకి ఎంత వస్తుంది, 9x = 180. నౌ సింప్లిఫై చేస్తే 9 2s x = ఎంత అంటే 20. మనకు అడిగింది ఏంది మరి పెద్ద కోణం అన్నప్పుడు ఏమొస్తుంది 5x. సో 5x అంటే ఏమొస్తుంది 5 × x అంటే 20, 5 × 20 అంటే 100. సో పెద్ద కోణము ఆన్సర్ ఎంత అంటే 100. ఇచ్చిన ఆప్షన్ ఎక్కడ ఉంది, ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇలా ఈజీగా ట్రయాంగిల్కి సంబంధించి ఒక క్వశ్చన్ అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ అలానే సమ్ ఆఫ్ ద ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి. సో ఇక్కడ యాక్చువల్గా మనకు ట్రయాంగిల్ సింబల్ సమ్ ఆఫ్ ద ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి ఈజ్. సో ఇక్కడ త్రిభుజము యొక్క బాహ్య కోణాల మొత్తం అని ఇచ్చిండు. ఇక క్వశ్చన్లో మిస్టేక్ ఏంటి అంటే ఇక్కడ డయాగ్రామ్ అనేది ఉంటుంది, డయాగ్రామ్ ఇవ్వలేదు. సో డయాగ్రామ్ ఇక్కడ టైప్ చేసిన వాళ్ళు మనకు దీన్ని డ్రా చేయలేకపోయారు. సో అందువల్ల ప్రాబ్లం మనం చేయలేకపోతున్నాం. ఎందుకంటే జనరల్గా త్రిభుజములోని అంతర కోణాల మొత్తం ఎంత అంటే మాత్రం క్లియర్ 180 డిగ్రీలు. మరి బాహ్య కోణాల ఎలా తెలుసుకోవాలంటే సో ఉన్నటువంటి అంతర కోణాలను బేస్ చేసుకొని, అంటే ఇక్కడ మనకు స్పెసిఫిక్గా డయాగ్రామ్ ఇచ్చినప్పుడు క్లియర్గా మెన్షన్ చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇది బాహ్య కోణం ఇలా ఎక్స్టెండ్ చేస్తుంటాడు. సో అప్పుడు ఇలా ఎక్స్టెండ్ చేసుకుంటూ వచ్చినప్పుడు మనకు క్లియర్గా వచ్చేసి ఇలా ఈ యాంగిల్ ఈ యాంగిల్ ఈ యాంగిల్ ఈ యాంగిల్ ఫైన్ చేయమంటాడు. స్పెసిఫిక్ ఇక్కడ డయాగ్రామ్ అనేది కరెక్ట్గా ఎగ్జామినర్ ఇవ్వాలి, ఇస్తేనే మనం చేయగలుగుతాము. ఎందుకంటే ఇంటర్నల్గా మనకు ఇక్కడ ఎక్స్టర్నల్ అనుకోండి, అప్పుడు ఇంటర్నల్ యాంగిల్స్ అన్నా తెలిస్తే ఎక్స్టర్నల్ యాంగిల్స్ కనుక్కోవచ్చు, ఎక్స్టర్నల్ తెలిస్తే ఇంటర్నల్ కనుక్కోవచ్చు. ఇక్కడ ఏవి ఇవ్వకపోవడం వల్ల జస్ట్ బాహ్య కోణాల మొత్తం ఎంత అన్నాడు కాబట్టి సో జనరల్గా మనము ఇంటర్నల్ యాంగిల్స్ అంతర కోణాల మొత్తం అంటే మాత్రం 180. సో బాహ్య కోణాలు అన్నప్పుడు మనకి ఎలా వస్తుందంటే దీన్ని ఇలా ఎక్స్టెండ్ చేసినప్పుడు ఇక్కడ ఎంత కోణము ఈ కోణాన్ని బట్టి కోణం చెప్పగలుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇది 30 అనుకోండి, అప్పుడు ఏమవుతుంది ఇది ఎంత అవుతుంది మొత్తం 180 ఉండాలి కాబట్టి ఇది 150 అవుతుంది, అలా తీసుకుంటాం. అలానే ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇది 60 అనుకోండి, అప్పుడు ఇది ఎంత వస్తుంది 120 వస్తుంది. నెక్స్ట్ తర్వాత ఇప్పుడు 30 60 అంటే 90, ఆటోమేటిక్గా అప్పుడు ఇది 90 ఉండాలి, ఇది 90 ఉంటే ఇది కూడా 90, ఎందుకు మళ్ళీ మొత్తం కోణం 180 ఉండాలి కాబట్టి. సో ఇప్పుడు ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఇంటీరియర్ యాంగిల్స్ 180, ఎక్స్టీరియర్ యాంగిల్స్ అంటే ఏమొస్తుంది చెప్పండి 150 + 120 + 90. సో మొత్తం యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది ఇక్కడ క్లియర్గా ఎంత 210 360 డిగ్రీస్.
సో క్లియర్గా 360 degrees వస్తుంది. సో ఇప్పటి నుంచి మీరు ఫార్ములా లాగా ఇలా గుర్తుపెట్టుకుని, నార్మల్గా అయితే మన డయాగ్రామ్ ఇస్తాడు. సో డయాగ్రామ్ ఇవ్వలేదు కాబట్టి మనం ఊహించుకొని మనం చేసాము. సో డయాగ్రామ్ ఇవ్వకుంటే మనం ఊహించుకొని చేస్తాం కాబట్టి ఆప్షన్ ఇచ్చిన ఆన్సర్లో ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. అంటే ఇప్పటి నుంచి ఒక త్రిభుజములోని బాహ్య కోణాల మొత్తం ఎంత అంటే 360, త్రిభుజములోని అంతర కోణాల మొత్తం ఎంత అంటే 180. ఇప్పుడు దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, అంతర కోణాల మొత్తం 180 అయినప్పుడు బాహ్య కోణాల మొత్తం ఎంత అంటే 180 డబుల్ చేస్తే వచ్చేది ఆన్సర్. సో 180 డబుల్ చేస్తే ఎంత వస్తుంది 360. కాబట్టి అంతర కోణాల నుంచి బాహ్య కోణము ఎలా వస్తుంది అంటే దానికి డబుల్ ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. అదొక మనకు యాక్చువల్గా త్రిభుజాల్లో టైప్స్ ఆఫ్ ప్రాపర్టీస్ ఉంటాయి, ప్రాపర్టీస్ నేర్చుకుంటే ఇది కూడా ఒక ప్రాపర్టీ కిందకి వస్తుంది. ఇలా మనము త్రిభుజాల పైన కూడా క్వశ్చన్స్ చేయొచ్చు. ఇలా మన 2018 డిఎస్సిలో వచ్చిన క్వశ్చన్స్ని మాత్రమే స్పెసిఫిక్గా ఒక సెషన్లో, అప్పుడు ఆన్లైన్ పెట్టినా ఆఫ్లైన్ పెట్టినా, అప్పుడు మనకు ఉన్నటువంటి పేపర్ని బేస్ చేసుకొని మనం చేసాము. జస్ట్ ఒక పేపర్ చెప్పాను, ఇంకా 2018లో ఉన్న పేపర్ చాలా ఉన్నాయి. సో అన్ని పేపర్స్ కూడా మనం డిస్కస్ చేస్తాం. జస్ట్ ఈరోజు క్లాస్లో 2018 డిఎస్సిలో వచ్చిన బిట్స్ 24 బిట్స్లో అందులో ఒక 2-3 బిట్స్ మిస్టేక్స్ ఉండడం వల్ల వాటి తీసుకోలేదు. సో మిగతా 20 బిట్స్ మనం తీసుకొని చేస్తాం వీడియో. ఓకే రైట్, నెక్స్ట్ క్లాస్లో మీ ముందుకు మరొక పేపర్తో మీ ముందుకు వస్తాను. ఓకే, థ్యాంక్ యూ.